అర్ధరాత్రి వరకు కొనసాగిన కూడికలు తీసివేత చివరి నిమిషంలో ఛాన్స్ దక్కించుకున్న పితాని. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ, పల్లెకు చీఫ్ విప్, అసంతృప్త నేతలకి ఆఫర్లు ఇచ్చిన ఏపీ సీఎం. నేడు అభిమాన సంఘాలతో రజనీ భేటీ, రాజకీయ ప్రవేశం మీద రానున్న క్లారిటీ. 4వ రోజుకు చేరిన లారీల సమ్మె, సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం. కాసేపట్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్, 2 రాష్ట్రాల్లో 1,50,000 మంది అభ్యర్థులు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణ జాబితా తయారైంది. సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాలు అన్నింటినీ లెక్కలేసుకుని చంద్రబాబు తన టీంలో మార్పులు చేర్పులు చేశారు. పాత వారిలో 5గురికి ఉద్వాసన పలికారు. 11 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేశారు. పార్టీని నమ్ముకున్నవారు, పార్టీలోకి కొత్తగా వచ్చినవారు, పనితీరు, భవిష్యత్ అవసరాలు, సామాజిక లెక్కలు అన్నిటినీ సిద్ధం చేసుకుని కొత్త మంత్రుల జాబితాను ప్రకటించారు. ప్రస్తుతం కేబినెట్లో చంద్రబాబు సహా 20 మంది మంత్రులున్నారు. వారిలో 5గురిని తప్పించారు. 11 మందికి అవకాశం ఇచ్చారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 26కు చేరింది. అందరూ ఊహించినట్లుగానే సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు మంత్రి పదవిని ఖాయం చేశారు. లోకేష్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా నేత కిమిడి కళా వెంకట్రావును మంత్రి పదవి వివరించింది. విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి రాజవంశీయుడు సుధీయకృష్ణ రంగారావుకు అవకాశం కల్పించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎలాంటి మార్పు జరగలేదు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 2కి అవకాశం దక్కింది. కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు కేబినెట్ భర్తలు దక్కాయి. పితాని పేరు చివరి నిమిషంలో ఖరారైంది. ఇక కృష్ణా జిల్లాలో ఎలాంటి మార్పులు జరగలేదు. గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబుపై చంద్రబాబు నమ్మకం ఉంచారు. ప్రకాశం జిల్లా జోలికి వెళ్లని చంద్రబాబు నెల్లూరు జిల్లా నుంచి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. చిత్తూరు నుంచి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మంత్రులుగా అవకాశం కల్పించారు. పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పదవి దక్కించుకున్నారు. పార్టీ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులను చంద్రబాబు కేబినెట్లోకి తీసుకున్నారు. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు మంత్రి పదవి దాదాపు ఖరారైన చివరి నిమిషంలో చేజారింది. మొత్తం 5గురు మంత్రులకు బాబు ఉద్వాసన పలికారు. కిమిడి మృణాలిని, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డిలను బాబు తప్పించారు. కాలువను మంత్రి మండలిలోకి తీసుకోవడంతో పల్లె రఘునాథ్ రెడ్డిని చీఫ్ విప్గా నియమించారు. కడప జిల్లాలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవిని తీవ్రంగా వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డిని చంద్రబాబు బొజ్జగించారు. గవర్నర్ కోటాలో ఆయన్ని మండలికి పంపనున్నారు. ఇంతకీ చంద్రబాబు ఈ 11 మందికే ఎందుకు అవకాశం ఇచ్చారు? పనితీరు ఆధారంగానే పదవిచ్చారా? తెర వెనుక లెక్కలేంటి? ఏ విషయంలోనైనా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే చంద్రబాబు ఈసారి మంత్రివర్గ విస్తరణలో కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని వడపోతల తర్వాతే టీంను సెలెక్ట్ చేశారు. ప్రతి మంత్రి ఎంపిక వెనక ఓ లెక్క ఉంది. సీనియర్ నేత, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్కు మరింత సన్నిహితమయ్యారు. తెర వెనక మంత్రాంగం, సున్నితంగా వివాదాల పరిష్కారం ఆయనకు లాభించింది. ఎవరితోనూ వివాదాలకు దిగకపోవడం కూడా కలిసి వచ్చింది. ఇక సుధీయకృష్ణ రంగారావుకు పార్టీలో చేరే సమయంలోనే మంత్రి పదవిపై హామీ ఇచ్చారు బాబు. అశోక గజపతిరాజు కేంద్రంలో ఉండటంతో జిల్లాలో పార్టీని నడిపే వ్యక్తి అవసరం ఏర్పడింది. దీనికి తోడు సౌమ్యుడిగా పేరుండటం, స్థానికంగా మంచి ఇమేజ్ ఉండటం ఆయనకు కలిసి వచ్చింది. పార్టీలో చేరినప్పటి నుంచి పాత నేతలను కలుపుకుపోయేలా వ్యవహరించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా కొందరు ఆయన్ను వ్యతిరేకించిన మెజారిటీ నేతలు మాత్రం అండగానే నిలిచారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదే సామాజిక వర్గానికి చెందిన రావేలను తప్పించడం ఈయనకు కలిసి వచ్చింది. ప్రతిపక్షంపై అవసరమైన సమయంలో దూకుడుగా వెళతారన్న పేరు కూడా ఈ ఎంపికకు సాయపడింది. ఇదే జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ వర్గాన్ని ఆకట్టుకోవడంతో పాటు
కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ముద్రను పోగొట్టుకోవడానికి పితానికి అవకాశం ఇచ్చారు. గుంటూరు జిల్లా నుంచి అవకాశం దక్కించుకున్న నక్కా ఆనందబాబుకు సౌమ్యుడిగా పేరుంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉండడం, వివాదరహితుడు కావడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం కలిసి వచ్చింది. ఇక జిల్లాలోని కొందరు ముఖ్య నేతల మద్దతుంది. గుంటూరు జిల్లా లాంటి చోట అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా పేరుంది. ఇక నెల్లూరు జిల్లా నుంచి చోటు దక్కించుకున్న సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీకి అండగా ఉంటారన్న పేరుంది. జగన్ విషయంలో ఆయన దూకుడుగా వెళ్తారు. పైగా ఇటీవల కడప గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇటీవల కాకాని ఎపిసోడ్ను సోమిరెడ్డి డీల్ చేసిన విధానం చంద్రబాబు, లోకేష్లకు నచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక భూమా నాగిరెడ్డికి పార్టీ మారిన సమయంలోనే మంత్రి పదవి హామీ ఉంది. అయితే ఇటీవల ఆయన మరణించడంతో అఖిల ప్రియకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఇక కడప ఎమ్మెల్సీ గెలుపులో ఆదినారాయణ రెడ్డిది కీలక పాత్ర. అవసరమైతే జగన్ పైకి దూకుడుగా వెళ్లడం, ఢీ అంటే ఢీ అనే సత్తా ఉండడంతో ఆదినారాయణ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అందుకే పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన మంత్రి పదవి ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఇవ్వడం వెనుక వేరే కారణాలున్నాయి. బొజ్జల వయసు పైబడ్డంతో ఆయన పార్టీని సమన్వయం చేసుకోలేకపోతున్నారు. దీంతో తన సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు గాను అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు బాబు. రెండేళ్లలో జరగనున్న సాధారణ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్ని వేగంగా సమర్థంగా అమలు చేసేలా బాబు ప్రక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. కులం, ప్రాంతం, అన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మంత్రులు ఎంపిక చేశారు. ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సీఎం. ప్రస్తుత కేబినెట్లో సీఎం చంద్రబాబు సహా 20 మంది మంత్రులు ఉన్నారు. 5 తొలగింపు, 11 మంది చేరికతో ఆ సంఖ్య 26కు చేరుతుంది. జిల్లాల వారీగా చూస్తే కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల నుంచి 3 చొప్పున కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. విజయనగరం, ప్రకాశం, కడప జిల్లాల నుంచి మాత్రం ఒక్కొక్కరికే ప్రాతినిధ్యం దక్కింది. జిల్లాల వారీగా ఎవరెవరున్నారో ఓసారి చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు మంత్రులుగా ఉన్నారు. విజయనగరం నుంచి సుజయకృష్ణ రంగారావు, విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు కేబినెట్లో ఉన్నారు. తూర్పుగోదావరి నుంచి యనమల, జనరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తుండగా పశ్చిమ గోదావరి నుంచి జవహర్, పితాని, మాణిక్యాలరావు చోటు దక్కించుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాసరావు, గుంటూరు నుంచి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ప్రకాశం నుంచి సిద్ధా రాఘవరావు, నెల్లూరు నుంచి నారాయణ, సోమిరెడ్లు కేబినెట్లో ఉన్నారు. కడప నుంచి ఆదినారాయణ రెడ్డి, కర్నూలు నుంచి కేఈ అఖిలప్రియ, అనంతపూర్ నుంచి పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడు, లోకేష్, అమర్నాథ్ రెడ్లు మంత్రివర్గంలో ఉన్నారు. మొత్తం మంత్రివర్గంలో చిన్న, పెద్ద వయసుల వారు కర్నూలు జిల్లాకు చెందినవారే. అఖిలప్రియ వయసు 28 ఏళ్లు కాగా కేఈ వయసు 79 సంవత్సరాలు. మొత్తం మంత్రివర్గంలో 4 మండలికి చెందినవారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బలహీన వర్గాలకు చెందిన ఒకరిని తొలగించి 3 చేర్చుకున్నారు. దీంతో బీసీల సంఖ్య 8కి చేరింది. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి బాబు సహా 6, కాపుల నుంచి 4, రెడ్ల నుంచి 4 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 ఎస్సీలు, 1 వైశ్య, 1 వెలమ వర్గానికి చెందినవారు కేబినెట్లో ఉన్నారు. గిరిజన, మైనారిటీలకు ఈసారి అవకాశం ఇవ్వలేదు. వైసీపీ నుంచి వచ్చిన వారిలో 4కి మంత్రులుగా అవకాశం దక్కింది. 2కే ఇస్తారని ప్రచారం జరిగినా అనూహ్యంగా 4కి పదవులు కట్టబెట్టారు చంద్రబాబు. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. Whatever you like, now put it behind. We'll drop the face to join the flow. Watch out you. చంద్రబాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డిలను చంద్రబాబు పదవుల నుంచి తప్పించారు. వీరిని ఎందుకు తప్పించారన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కిమిడి మృణాలిని నిబద్ధత కలిగిన నేత. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అయినా ఆమెను పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. కీలకమైన గృహ నిర్మాణ శాఖను నిర్వహిస్తున్నా ఆ స్థాయిలో పనితీరును కనబరచలేకపోయారనే ఆరోపణలున్నాయి. ఆమె మెతక వైఖరి, జిల్లాలో పెద్దగా యాక్టివ్గా లేకపోవడం ప్రతికూలంగా మారాయి. జిల్లాలో మిగిలిన నేతలను కలుపుకుపోయే ప్రయత్నం చేయలేదు. మంత్రి అయినా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఆమెకు ప్రతికూలంగా మారింది. కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకోవడంతో మృణాలిని పక్కన పెట్టాల్సి వచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాతపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. డైమండ్ నెక్లెస్ విషయంలో పెద్ద రాద్ధాంతమే జరిగింది. దీనికి తోడు జిల్లా నేతలతో సఖ్యత లేకపోవడం కూడా దెబ్బతీసింది. ఆమె వైఖరిపై చంద్రబాబుకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కీలకమైన నేతలతోనూ ఆమె సర్దుకుపోయేలా వ్యవహరించకపోవడము ఉద్వాసనకు దారితీసింది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్ బాబును చంద్రబాబు మంత్రివర్గం నుంచి తప్పించారు. నియోజకవర్గంలో పర్యటించకపోవడం, అక్కడి నేతలతోనూ సఖ్యత లేకపోవడం ప్రతికూలంగా మారాయి. దీనికి తోడు జిల్లా నేతలతోనూ గొడవలున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ జానీ మూన్తో వివాదం రచ్చకెక్కింది. ఇక కొడుకు వ్యవహారం కూడా విమర్శలకు దారితీసింది. వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారన్న ప్రచారమూ సాగింది. దీనికి తోడు తనను పదవి నుంచి తప్పిస్తే రోడ్డెక్కి ఆందోళనకు దిగాలంటూ ఆయన అనుచరులకు చెప్పడం చంద్రబాబు దృష్టికి చేరింది. అన్నీ కలిసి రావెల పదవికి ఎసరు పెట్టాయి. సీనియర్ అయిన పల్లె రఘునాథరెడ్డిది మెతక వైఖరి. అనంతపురం లాంటి జిల్లాలో దూకుడుగా ఉండాల్సిన ఆయన సౌమ్యంగా ఉండటం ప్రతికూలంగా మారింది. దీనికి తోడు కీలకమైన సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉంటూ కేబినెట్ మీటింగ్ వివరాలు కూడా సరిగా చెప్పలేక వివాదానికి కారణమయ్యారు. దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గం నుంచి వేరే వారికి అవకాశం ఇవ్వడంతో పల్లెను తప్పించాల్సి వచ్చింది. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా పునర్వ్యవస్థీకరణలో పదవిని పోగొట్టుకున్నారు. అనారోగ్యం ఆయనకు మైనస్గా మారింది. దీనికి తోడు కొడుకుపై అవినీతి ఆరోపణలు రావడం, సీఎం సొంత జిల్లా అయినా పార్టీని సమన్వయం చేసుకోవడంలో లోపాలు బొజ్జలకు ప్రతికూలమయ్యాయి. జిల్లాకు చెందిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్, అమర్నాథ్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. ఇక వేటు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఆయన్ను తప్పిస్తారని ప్రచారం సాగినా హెచ్చరికతో సరిపెట్టారు చంద్రబాబు. మత్స్యకార సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించారు. దీనికి తోడు బందర్ పోర్టు భూ సమీకరణకు మత్స్యకార గ్రామాల్లో ఇబ్బందులు తప్పవన్న భయం కారణంగా కొల్లును తప్పించలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 3 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో జరుగుతున్న మార్పులు కావడంతో ఆశావహుల జాబితా చాలానే ఉంది. పార్టీని ఆది నుంచి అంటిపెట్టుకుని ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీకి అండగా నిలిచిన వారు, కొత్తగా పార్టీలో చేరిన వారు పదవిని ఆశించారు. వీళ్ళు కొందరిని అదృష్టం వరించింది, కొందరికి మాత్రం నిరాశ మిగిలింది. ఇంతకీ వారికి పదవులు ఎందుకు రాలేదు? మూడేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ, మళ్లీ ఎన్నికల దాకా మార్పు చేర్పులు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. దీంతో పార్టీ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గట్టిగానే ప్రయత్నించారు. జూనియర్ల నుంచి సీనియర్ల వరకు పదవి కోసం చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా వీరిలో కొందరికి అవకాశం దక్కింది, కొందరు సీనియర్లకు నిరాశే మిగిలింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కేబినెట్లో చోటు కోసం ఆశలు పెట్టుకున్నారు. అయితే కళా వెంకట్రావుకు మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడడంతో శ్యామ్ సుందర్కు నిరాశ మిగిలింది. దీనికి తోడు జిల్లా పార్టీ నేతలతో సఖ్యత లేకపోవడం ఆయనకు మైనస్గా మారింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత కూడా మంత్రి పదవిని ఆశించారు. ఆమెకు పదవి ఇస్తారన్న ప్రచారము చివరి వరకు సాగింది. అయితే ఆమెకు నిరాశ మిగిలింది. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు కేవలం రోజాను టార్గెట్ చేసినందుకే పదవి ఇచ్చారన్న అపవాదును మూటకట్టుకోవాల్సి వస్తుందన్న భయం కారణంగా ఆమెకు పదవి ఇవ్వలేదు. బాగా యాక్టివ్గా ఉన్న పదవి దూరమైంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి గొల్లపల్లి సూర్యారావు, జ్యోతుల నెహ్రూ కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వీరి వైఖరి ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. కృష్ణా జిల్లా నుంచి జలీల్ ఖాన్, బోండా ఉమా పేర్లు చివరి వరకు వినిపించాయి. బీకాంలో ఫిజిక్స్ వ్యవహారం నెగిటివ్గా మారింది. ఇప్పటికే వైసీపీ నుంచి వచ్చిన నలుగురికి అవకాశం ఇవ్వడంతో జలీల్ ఖాన్కు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే బోండా ఉమకు కూడా నిరాశే మిగిలింది. మొదటిసారి ఎమ్మెల్యే అయినా పోస్ట్ గ్యారంటీ అని ప్రచారం జరిగింది. అయితే ఆర్టీఓ ఎఫెక్ట్ ఆయనపై బాగానే పడినట్లుంది. దీనికి తోడు మంత్రి దేవినేని ఉమది కూడా అదే పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో బొండాను పరిగణలోకి తీసుకోలేదు. ఇంతవరకు జగన్ వ్యవహారంలో ఆయన దూకుడుగా ఉంటూ వచ్చారు. ఇప్పుడేం జరుగుతుందో చూడాలి. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎలాంటి ప్రతికూల అంశాలు లేకపోయినా కులమే ఆయనకు మైనస్గా మారింది. వేరే ఎవరినైనా తప్పించాలన్న ప్రతిపాదన వచ్చినా బాబుకు ఆ అవకాశం లేకపోయింది.
యాక్టివ్గా ఉండే నరేంద్ర సైలెంట్ అయితే దీని ప్రభావం పార్టీపై పడుతుందని అనుమానిస్తున్నారు. ఎప్పుడూ బాబుతో గట్టిగా మాట్లాడిన ధూళిపాళ్ల మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నించారు. అయినా నిరాశే మిగిలింది. అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవది ఇదే పరిస్థితి. నెల్లూరు నుంచి పేద రవిచంద్ర యాదవ్ కూడా చివరి నిమిషంలో మార్పు చేర్పులు ఉంటాయేమోనని ఆశపడ్డారు. లోకేష్కు సన్నిహితులు కావడంతో తనకు పదవి గ్యారంటీ అని భావించారు. అయితే సోమిరెడ్డి సీనియర్ కావడం, బీసీలకు మంచి అవకాశాలు ఇవ్వడంతో రవిచంద్రకు మొండి చేయి చూపించారు. మరికొందరు నేతలు కూడా ఒక్క ఛాన్స్ అంటూ బాబు చుట్టూ చక్కర్లు కొట్టారు. అయినా కొందరినే అదృష్టం వరించింది. బులెటిన్ ఒక బ్రేక్ తీసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మొదట లేడీస్ స్టైల్కి ఇప్పుడు లేడీస్ సోప్ సార్. వైల్డ్ స్టోన్ సోప్ ఫ్రీ. వైల్డ్ స్టోన్. ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా కూడా అవకాశం లభించింది. సో ప్రస్తుతం మనతో ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఈయన మంత్రివర్గంలో చోటు కల్పించే విషయం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కడప జిల్లా నేతలతో కొంత డిస్ప్యూట్ వచ్చింది. ఎట్టకేలకు సర్దుబాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశాన్ని కల్పించారు. మీకు ఏ ఈక్వేషన్స్ మీకు కలిసి వచ్చాయని చెప్పి అనుకుంటున్నారు? ఒక్కటి, జిల్లాలో మొన్న గెలిచిన ఎమ్మెల్సీ సీట్ జిల్లా అభివృద్ధి జరగాలి. జగన్ రెడ్డి యొక్క ప్రభావము అడ్డదిడ్డాలుగా ఆయన ప్రవర్తించే వ్యవహారాన్ని కట్టడి చేయాలి. దానికి మేము రామసుబ్బారెడ్డి ఖచ్చితంగా సీఎం గారి యొక్క ఆదేశం ప్రకారం తూచా తప్పకుండా ఏకమవుతాం. కార్యకర్తలను కూడా కలుపుకుంటూ పోతాం. అభివృద్ధి విషయంలో మేము ప్యారల్గా ఒక అభిప్రాయానికి వచ్చి సీఎం గారిని అడిగి అన్ని విషయాలు చేస్తానన్న మేరకు ఆయన కూడా చేస్తాడు. కూడా మాకు అన్ని రకాలుగా ఇరిగేషన్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టూరిజం కానీ, నేనైతే స్కీమ్ పేరు 888. దాంట్లో కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పాత సమస్యలు పక్కన పెట్టి జిల్లాలో అందరినీ కలుపుకుంటూ, రామసుబ్బారెడ్డి గారు కూడా ఈ పార్టీలో సీనియర్ కాబట్టి ఆయన యొక్క సమన్వయంతో ఖచ్చితంగా బాధ్యతగా ఒకవైపు సీఎం రమేష్ ఉన్నాడు ఎంపీగా, మన గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు మంత్రిగా, కలెక్టర్తో కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతాం. సీఎం గారికి దృష్టికి తీసుకుపోతాం. మిగతా నాయకులను కూడా కలుపుకుంటాం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో కార్యకర్తలను పాత కొత్త అందరినీ ఏకం చేసి రామసుబ్బారెడ్డి గారి యొక్క అండదండలతో ఖచ్చితంగా ముందుకు పోతాం. అంటే మంత్రివర్గంలోకి ఆదినారాయణ రెడ్డిని తీసుకుంటున్నారు అన్న వార్త రాగానే మొత్తంగా రామసుబ్బారెడ్డి వర్గంతో పాటుగా కడప జిల్లాలోని మిగతా టీడీపీ నేతలు కూడా ఏకమై మిమ్మల్ని వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చినాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? దాన్ని ఏ విధంగా మీరు ప్యాసిఫై చేస్తారు? భవిష్యత్తులో వాళ్ళందరినీ కలుపుకు వెళ్లే ప్రయత్నం ఏ విధంగా చేస్తారు మీరు? అసలు ఆ వార్తలు వచ్చినది అయితే నేను నమ్మడం లేదు. కారణం ఏమంటే మేమంతా ఒక టీమ్గానే ఉన్నాం. మధ్యాహ్నం కూడా లంచ్కి ఒకే చోట కలిసినాం జిల్లా అభివృద్ధి కోసం. ఎవరి ఆశాపరకంగా అడగడం సహజం, కానీ నన్ను వ్యతిరేకించాలని అనుకోలే. వాళ్ళకు కావాలని అడిగింటారు. బట్ సమీకరణ బట్టి సీఎం గారికి అంత ఆలోచన ఉంటుంది కాబట్టి ఎట్లా ఏమనే దూరంలో ఇవ్వడం జరిగింది. దీంట్లో మా మధ్య విభేదాలు లేవు. చిన్నవి ఉన్నాయి, అన్నీ సర్దుకోవాల్సిన అవసరం 100% సీఎం గారు ఒక దిశానిర్దేశం చేశారు. ఆ ప్రకారం మేము ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పనిచేస్తాం. సార్, మిమ్మల్ని ఎంపిక చేయడం ద్వారా ఒక పెద్ద బాధ్యతను మీ మీద పెట్టినట్టుగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా పులివెందులను కూడా టార్గెట్ చేసి మేము అక్కడ కూడా తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వచ్చారు. దానికి అనుగుణంగానే ఇవాళ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మీ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? పార్టీలో జిల్లాలో పార్టీని కలుపుకోవడానికి కానీ మరింత బలోపేతం చేసే దిశగా మీరు ఎటువంటి పనితీరుతో ఎటువంటి వ్యూహాలను అవలంబించబోతున్నారు? అసలు ఖచ్చితంగా పులివెందుల్లో సైతము ఏదన్నా ఇంకా చేయాల్సిన పనులు అన్నీ చేసుకుంటూ క్యాడర్ని అక్కడ కూడా నమ్మకం కలిగిస్తూ మేమున్నాం అన్నిటికని చెప్పుకుంటా పోతే పులివెందుల్లో కూడా సీటు కేటాను టీడీపీ గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఆ దిశలో అందరం కలిసి ఫైట్ చేస్తాం. సార్, రెండోది, మీరు ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చేసిన వెంటనే విపక్షం నుంచి వచ్చే తొలి కౌంటర్ మీరు రాజీనామా చేయాలనేది. దీనికి మీరు ఇచ్చే సమాధానం? అసలు రాజీనామా అడిగే హక్కు వాళ్ళకు ఉంటే కదా. కారణము మేమందరము 2009-11లో అతనితో పాటు కలిసి 29 మంది ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రస్తావన రాలేదు. కొందరిని మొన్న జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, కౌన్సిల్ను తీసుకున్నప్పుడు కూడా రాజీనామా ప్రస్తావన లేకుండా జగన్ రెడ్డి కండుగా కప్పి తీసుకునేది కూడా వాస్తవం. అటువంటి నాయకత్వం జగన్ రెడ్డి ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నాడో అతను అడిగే హక్కు లేదు.
రైట్ సార్. సో ఓవరాల్గా ఆదినారాయణ రెడ్డి వాదన చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి రాజీనామాను కోరే నైతిక హక్కు లేదని చెప్పడంతో పాటుగా జిల్లాలోని అందరి నేతలను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరినీ కలుపుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు తన మీద ఏ బాధ్యతలను అయితే ఉంచారో వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగానే తమ పనితీరు ఉంటుందనేది ఆదినారాయణ రెడ్డి చెప్తున్న వాదన. కెమెరామెన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. ముఖ్యమంత్రి గారిలాగే రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు సుజయ్ కృష్ణ రంగారావు. విజయనగరం జిల్లా నేతలందరినీ కలుపుకొని పోయి జిల్లా అభివృద్ధి కృషి చేస్తామన్నారు ఆయన. కృష్ణ రంగారావు క్యాబినెట్లోకి రానున్నారు. ఆయన పేరును ఇప్పటికే ఆయన పేరుపై స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి, ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి ఆయన సీఎంతో కూడా భేటీ అయ్యారు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సుజన కృష్ణ రంగారావుతో మనం ఒకసారి మాట్లాడదాం. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఫస్ట్ టైం మీరు క్యాబినెట్లోకి వెళ్తా ఉన్నారు? మీకు రాజకీయంగా అనుభవం ఉంది, మీ ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ ఉంది, బట్ ఫస్ట్ టైం మీరు క్యాబినెట్లోకి వెళ్ళడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఓకే, ఒక మంచి గైడ్ మాకు ముఖ్యమంత్రి గారు రూపాన ఉన్నారు. మరి వారు తప్పనిసరిగా అన్ని విధాల గైడెన్స్ ఇస్తారు. మరి వారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో వారికి తగినట్లుగా కష్టపడి అన్ని విధాల వారికి సహకరించి మరి ఈ రాష్ట్రాన్ని నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తాను. మంత్రిగా రావటం ఒకటైతే, మీరు వైసీపీలో గెలిచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడం పెద్ద చర్చ అయింది. ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్లో రావడానికి కూడా కొంతమంది ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఏం సమాధానం చెప్తారు వాళ్ళందరికీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోని విభేదాలు వచ్చి ఆ పార్టీతోని మరి ప్రభుత్వానికి సహకరించడానికి కొంతకాలం కింద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో స్థానం ఇచ్చాక మీరు ఏదైతే ప్రశ్నిస్తారని అనుకుంటున్నారో ఎవరూ కూడా ప్రశ్నించకుండా వేలువెత్తి చూపకుండా నేను నడుచుకుంటాను. ఆ ప్రకారంగా నేను ఏ స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసుకుంటాను. మీకు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది, కానీ అధికార పార్టీ సభ్యులు చాలామంది కూడా సీఎంని కలిసి మీ పేరు ప్రతిపాదనలో ఉన్న సమయంలో తమ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు మంత్రి కాబోతున్నారు, వాళ్ళందరినీ కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా కొద్దిగా స్టార్టింగ్ డేస్లో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎలా డీల్ చేస్తారు? మంత్రివర్గం విస్తరణ ఉందని తెలిసాక అందరూ కూడా ఆశించడానికి ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది. ఈరోజు ఏదైతే వారు కోరటం జరిగిందో మరి ముఖ్యమంత్రి గారి మాట మీద ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది. మరి తెలుగుదేశం ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అందరం కలిసి విజయనగరం అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం. మీతో పాటు సీనియర్ మంత్రి కళా వెంకటరావు అదే ప్రాంతం నుంచి ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్లోకి వస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది? ఈ కొత్తగా మీరు వచ్చిన సభ్యులందరూ చూస్తూ ఉన్నారు, 11 మంది ఇప్పుడు క్యాబినెట్లోకి వస్తున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒక మంచి అనుభవం, ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. మరి కళా వెంకటరావు గారు లాంటి సీనియర్స్తో పాటు ఈరోజు రేపు ప్రమాణ స్వీకారం జరగటం, వారు గైడెన్స్ మరి వారి అనుభవాన్ని అన్ని విధాలా తీసుకోవటం జరుగుతుంది. రైట్, ఇది తను కష్టపడి పనిచేస్తానని ముఖ్యమంత్రి తనపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెడతానని సుజయ్ కృష్ణ రంగారావు చెబుతా ఉన్నారు. ఇది సుజయ్తో FTF సీఎం రెసిడెన్స్ NTV. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో విజయవాడ NTV స్టూడియో నుంచి ప్రసారం అవుతుంది. స్టే